తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేమండి. గురుగారు, బంగారం ధర నిజంగానే ఆకాశాన్ని అంటుద్ది అన్నట్లుగానే ఆకాశాన్ని అంటుకుంది నిజంగా. అసలు సామాన్యులు ఒక 5 తులాలో 6 తులాలో పెట్టి ఒక ఇంట్లో కూతురికి బంగారం పెట్టి పెళ్లి చేసే రోజులు కూడా పోయినాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమం ఒక 5 నుంచి 10 తులాల వరకన్నా పెట్టి పెళ్లి చేసే వ్యవస్థ మొన్నటి వరకు చూసాం. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఒక 1/2 తులం ఎవరన్నా పెట్టిన వాళ్ళకు తిరిగి పెట్టడానికి కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఇప్పుడు ఈ 2026లో ఈ బంగారం ధర తగ్గుతోంది, వెండి ధర పెరుగుతోంది అంటున్నారు. నిజంగా అంత పెరిగిన బంగారం ఒకేసారిగా తగ్గే అవకాశం ఉందా? అసలు జాతక రీత్యా, ఈ జ్యోతిష రీత్యా ఈ బంగారం యొక్క అంచనా ఎలా ఉంది, ఈ రేటు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నిజంగా బంగారము అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది. కనీసం మీరు అన్నట్టుగా మనము మన సనాతన సాంప్రదాయంలో, భారతదేశ ఆచారంలో ప్రతి ఒక్క శుభకార్యానికి బంగారం పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అంటే పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, లేదా వివాహం చేసే సందర్భాల్లో కానివ్వండి, లేదా మనకి ఏదైనా ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు, అప్పట్లో కూడా ఆనందంగా ఉన్న సందర్భాల్లో భర్తలు ఏం చేసేవాడు, భార్యలకు నెక్లెస్లు తీసుకురావడము, గిఫ్ట్లు తీసుకురావడము, అంటే బంగారు వస్తువులు తీసుకురావడం, ఇలాంటివి చాలా మట్టుకు ఉండేటటువంటి విధానాలు మన సనాతన సాంప్రదాయంలో కనిపించాయి. కానీ ఎలాగైతే బంగారపు ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయో ఇక అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలైపోయాయి, సమస్యలు మొదలైపోయాయి. రెండూ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారిగా బంగారం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కనుక దాని యొక్క విలువ మనకు తెలియదు. అది విలువ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే కనుక తీసుకుందాము అని అనుకుంటే మన బడ్జెట్ సరిపోదు, తీసుకోవాల్సిందే అనుకుంటాము, అక్కడే అయిపోతాం. చాలా మట్టుకు ఏమనుకుంటా, అబ్బా బంగారం పెరిగిన తర్వాత అనుకుంటా, అబ్బా అప్పుడే తీసుకుంటే బాగుండేది, ₹1,00,000 ఉన్నప్పుడు ఇప్పుడు 1,46,000 అయింది అని అనుకుంటూ ఉంటాం. మన అంచనాలు ఎలా ఉన్నాయో దాని ధరలు కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నాయి. 4 నెలల్లోనే బాగా పెరిగిపోయి చాలా పెరిగి ఇప్పుడు ₹1,46,250 ఉంది. అంటే మామూలుగా 2025లో స్టార్టింగ్ లో 65,000, 75,000 ఉండేది. అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డబుల్ రేట్ అయిపోయింది. అంటే మళ్ళీ 26లోకి అడుగు పెట్టామనుకోండి, దాదాపుగా 2 లక్షలకు తులం అవుతుంది బంగారం. అవునా? ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 2025లో అంచనా వేసుకోండి. 2025లో 65,000, 70,000 ఉన్నటువంటి, పోనీ 80,000 వేసుకోండి, 80,000 ఉన్నటువంటి బంగారము ఈ రోజున 1,46,000 ఎంత డబుల్ అయినట్టే కదా. అంటే మనం ఆ అంచనాని, ఆ క్యాలిక్యులేషన్ కాసేపు పక్కన పెడితే అసలు జాతకం ఏం చెప్తోంది? 100% జాతక దృష్ట్యా కూడా 100% గురువు మారుపుతున్నటువంటి సమయంలో కర్కాటక రాశిలోకి అడుగు పెట్టిన మరుక్షణం బంగారపు ధరలు ఆకాశం దాటుకొని వెళ్ళిపోతాయి. దాదాపుగా 2 లక్షలకు తులం అయ్యేటటువంటి అవకాశాలు, అంటే 2 లక్షలకు ఆ లోపలే ఉంటుంది తప్ప 2 లక్షలు దాటదు. అంటే తులం బంగారపు ధర 2 లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 2025లో డబుల్ అయితే ఎలాగైతేందో ఇప్పుడు 46,000 ఉంది కదా. మళ్ళీ ఆ జూన్ జూలై వరకు చూసుకుంటే గనక 60,000 నుంచి 70,000, జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ 2026 ఎండింగ్ వచ్చేసరికి దాదాపుగా 2 లక్షల వరకు చేరుకుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనిషి సంపాదన పెరుగుతుంది, అలాగే బంగారపు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అంటే మనిషి ఒకానొక సమయంలో 80,000 అనుకుంటే అబ్బా 80,000 అనుకుంటాడు. ఇప్పుడు 1,46,000 ఉన్నదంటే అబ్బా 1,46,000 అని అనుకుంటాడు. అంటే ఎవరి అంచనా వాళ్ళకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను 2025లో చాలా మట్టుకు ఉగాది పంచాంగ శ్రవణంలో మీరు భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పా. చాలా మంది నన్ను నమ్మి భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈ రోజున 10 తులాలు, అంటే అప్పుడులో 8 లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 16 లక్షలు అయ్యింది. అంటే దాదాపుగా సంవత్సరంలో డబుల్ అయ్యింది. అంటే ఎవరైతే ల్యాండ్ కాస్ట్ కూడా ఇంత పెరగదేమో ఇప్పుడు. అయ్యో ల్యాండ్ కాస్ట్, నేను విజయవాడలో మాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ అండి ఎకరం పొలం తీసుకున్నాడు. అప్పుడు ఎకరం పొలం ఎంత తీసుకున్నాడు, 65 లక్షలకు తీసుకున్నాడు. అదే ఇప్పుడు ఎకరం పొలం 2 కోట్లకు పలికింది. చూసారా? అంటే ఆ మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే, డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా అడ్డమైన వాటికి పెడతాడు. కానీ జ్యోతిష్యం నమ్ముకున్నవాడు, నిజంగా జాతక ఫలితాలు నమ్ముకున్నవాడు కరెక్ట్
టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని తెలిసినటువంటి వాడు దాని మీద పెడితే ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడండి. అంటే ఆ వ్యక్తి ఇప్పటికి కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించాడు, గురుగారు మీరు చెప్పినటువంటి విధంగా 2025లో మీరు అన్నట్టుగా బంగారం కొనలేదు, కాకపోతే భూమి తీసుకున్నాను, ఈ రోజున దాని ధర 2 కోట్లు అయిందని చెప్పేసి ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే అంటే ఏ సమయంలో ఏది సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేటటువంటిది జ్యోతిష్యం. కానీ అండి ఇప్పుడు ఇది ఆయనకు కలిసి వచ్చింది, అందరికి అలా కలిసి రావాలని ఉందంటారా? మళ్ళీ అది వ్యక్తిగతంగా కూడా చూసుకోవచ్చేమో కదా. ఇప్పుడు కలిసి రావాలి అని అంటే గనక ఆయన నాకు సలహా అడిగాడు, జాతకం చూపించుకున్నాడు, ఆయన పర్సనల్ గా నాకు చూపించాడు. ఆయనకు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కుజుడు దేనికి కారకుడు? భూమి కారకుడు. నాయన నువ్వు కుజుడు నీకు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టు నాయన అని చెప్పా. మరొకరికి రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు గవర్నమెంట్ రంగంతో గనక నువ్వు లావాదేవీలు చేసినా లేదా ఫైనాన్స్ రంగంలో నువ్వు లావాదేవీలు చేసినా నీకు కలిసి వస్తుంది అని చెప్తావు. అంటే వాడి యొక్క జాతక ప్రకారం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది. ఇప్పుడు చంద్రుడు చాలా మందికి ఉచ్చస్థానంలో ఉంటాడు. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటే వైద్య వృత్తికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు, హాస్పిటల్స్ లాంటివి పెట్టండి, లేదు అని అంటే మెడికల్ ఏజెన్సీ లాంటివి కానీ మెడికల్స్ లాంటి ఇట్లాంటి. అంటే మనిషి యొక్క జాతక స్థితిని బట్టి మనం ఒక్కొక్క సలహా ఇస్తున్నాం. అందరికీ భూమి మీద పెడితేనే ఇన్కమ్ అనేటువంటి రాదు. కొంతమంది పెడతారు, పెట్టిన దానికి ఇంకా లాస్ అవుతారు, లేదా అక్కడికక్కడికే ఉంటారు తప్ప పెరగదు తరగదు. పెట్టినదైతే ఎటు పోదు, పెరగదు తరగదు, అలాగే ఉంటుంది. కాబట్టి దానికి మనము జాతకరీత్యా ఏంటి అంటే ఈ సంవత్సరము మాత్రము మనం అనుకున్నటువంటి విధంగా మనకు 2026 నాటికి ఆ బంగారపు ధరలు మాత్రం ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీకు 2026 డిసెంబర్ వరకు అది డబుల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ అంతా పెరిగిపోతుంది, స్టాక్ మార్కెట్ అంతా పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి, స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి, జార్ యాప్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి యాప్స్ వచ్చేసరికి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోయేటటువంటి తరహాలోనే ఈ సంవత్సరం అంచనా ప్రకారము తప్పకుండా బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి. ఈ సంవత్సరము భూమి మీద పెట్టేదానికంటే బంగారం మీద పెట్టుబడి పెట్టండి, 100% సక్సెస్ అవుతుందండి. వెండి పరిస్థితి ఎలా ఉంటుంది? బంగారము 10,000 పెరిగితే వెండి 1,000 రూపాయలైనా పెరుగుతుంది. ఒకటి పెరిగి ఒకటి తగ్గి అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు వెండి కూడా మనము 2025 క్యాలిక్యులేషన్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తరగలేదు. కాబట్టి వెండి కూడా 100% పెరుగుతుందే తప్ప తరగదు. బంగారంకి వెండికి డిఫరెన్స్ ఏంటంటే బంగారం తులము 1,50,000 ఉందనుకోండి, ఇది కిలో 1,50,000 అవుతుంది. అంటే అది తులంల కిందికి లెక్క వస్తుంది, ఇది కేజీల కిందికి లెక్క వస్తుంది. కాబట్టి రెండు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప తరిగేటటువంటి అంచనా మాత్రం ఈ సంవత్సరం లేదు. 2026లో బంగారపు ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయి. మీకు 2026లో ఏదైనా ప్లానింగ్స్ ఉంటే, పెళ్లిలో కానీ లేదు అని అంటే ఇంకా ఏదైనా ప్లానింగ్స్ ఉంటే, శుభకార్యాలు ఏదైనా ఉంటే ఇప్పుడే బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పటికి మీకు టెన్షన్ లేకుండా ఉంటుందండి. అంటే భవిష్యత్తులో ఇప్పుడు నేను జాతకం చెప్పేటప్పుడు నాయన భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటి నుంచి జాగ్రత్త పడని ఇలాగైతే చెప్తామో, నీకు భవిష్యత్తులో అయినా శుభకార్యాలు చేసేటటువంటి యోగం ఉంటే ఇప్పుడే బంగారం తీసుకొని కొని పెట్టుకో, అప్పటికి నీకు అది ఉపయోగపడుతుంది. ఏ రకంగా పుణ్యాన్ని దాచుకొని నువ్వు పెట్టుకుంటావో అలాగే ఇప్పుడున్న ధనంతో బంగారం కొనుక్కుంటే అప్పటికి నీకు ఏ టెన్షన్ ఉండదు, అయ్యో కొనాలి అనే భయం ఉండదు. కానీ మనం అదే టైం కొనాలనుకున్న అబ్బా ఇన్ని డబ్బులా అని చెప్పేసి 10 తులాలు పెట్టేది 2 తులాలు పెట్టేది. ఒక 10 సంవత్సరాల కింద మహా అయితే 10-15,000 కి తులం ఉంది. అయ్యో నేను చెప్తాను అంటే దాదాపు 2010 సంవత్సరంలో బంగారం ధర 22,000 రూపాయలు ఉండదు. అలాంటిది ఇప్పుడు 2,000 అంటే దాదాపుగా ఆల్మోస్ట్ 2010 అంటే ఇది 2016 2026 అంటే 16 సంవత్సరాల్లో దాదాపుగా 2 లక్షలకు వరకు చేరుకుంది. ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే. అట్లాంటప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటారు మాకు ఇంకా మస్తు టైం ఉందని. అట్లాంటి వాళ్ళు కూడా డబ్బులు ఉంటే ఇట్లాంటప్పుడు ప్లాన్ 100% ఇవే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఇంటికి ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్లలకు మనం ఏమేం చెయ్యాలి అనేటటువంటిది ఇప్పుడే అంచనా వేసుకొని మనం ఇప్పుడే కొద్దిగా దాచుకుంటాం అనుకోండి, అది అప్పటికి ఇంతై కూర్చుంటుంది. కాబట్టి మనకు టెన్షన్ లేకుండా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని హ్యాపీగా జరిగిపోవడానికి అంటే కానీ మొత్తం మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో ఇంకా అసలు ఉండవంటారా? ఒక స్టేబుల్ రేట్ కు ఆగిపోవడం. జీవితంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక స్టెబిలిటీ మీద ఉండదు. మనిషి ఏ రకంగానైతే స్థిమితంగా ఉండలేడో, మనిషి ఏ విధంగా చంచలంగా ఉంటాడో
నీకు వస్తువుల ధరలు కూడా అదే రకంగా చంచలంగానే ఉంటాయి. మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి, మీకు నిన్నున్నటువంటి రేటు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నటువంటి రేపు ఉండదు. ఎప్పటికైనా వస్తువుల యొక్క ధరలు మార్పు చెందుతూనే ఉంటూ ఉంటాయి. అది ఏ వస్తువు అయినా తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది బంగారం నిల్వలు తక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా, కొనే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా, ఏమైనా చెప్పచ్చా అండి? 100 కొనే వాళ్ళ సంఖ్య ఇక్కడ తగ్గిపోయేసరికి వస్తువు ధరలు పెరిగిపోతారు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బ్లాక్ మనీని పెట్టుకుంటారు, ఎవరు బ్యాంకులో వేసుకోవట్లేదు. డబ్బులు ఎక్కడిదక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాయి. డబ్బులు స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ తక్కువైపోయినసరికి ఏమవుతుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడూ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేటటువంటిది, డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఈ లావాదేవీల మార్కెటింగ్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతితో జరిగిందనుకోండి, మీకు బంగారపు ధరలు ఒక స్టెబిలిటీకి వస్తాయి. మనం ఎప్పుడైతే డబ్బులు దాచుకోవడము, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్లలో మనం మార్పులు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటి ఏ వస్తువుల ధరలు అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. అలా పెరిగినప్పుడే మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. అంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు, ఆ వస్తువు ధరలు పెరిగిపోతూనే ఉంటుంటాయి. ఆ వస్తువు ధర పెరిగిపోయినప్పుడు మనిషి అంటే ఉన్నవాడు కొనుక్కోగలుగుతాడు, సామాన్యుడికి మాత్రమే కష్టం అవుతుంది. ఉన్నవాడికి ఏ కష్టం లేదు, వాడు 10 లక్షలైనా కొనేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. ఎవరికి కష్టం అవుతుంది? చిన్నకారులకు, రోజువారి కూలి చేసే వారికి, లేదా నెలకు సపోజ్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని అనుకునేటటువంటి వారికి, ఒక స్టెబిలిటీగా ఉన్నటువంటి వారికి, పర్మనెంట్ ఇన్కమ్ ఇంతే, ఇక నేను ఇంతకు మించి నేను దీన్ని దాటలేను అని అనుకునే వాళ్ళకే ఇబ్బంది తప్ప వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు. కొనేవాడు కొంటూనే ఉన్నాడు, అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు. ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేసి, ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, నేను చెప్పినటువంటి విధంగా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి 1 కిలో బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. కిలో బంగారం కిలో కాకపోయినా ఒక 10 తులాలు అనుకోండి. ఫస్ట్ వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎప్పుడైనా కొనొచ్చు అంటారు. కాబట్టి వచ్చిందల్లా మధ్య తరగతి వాళ్ళకే వచ్చినాయి తిప్పలు. మధ్య తరగతి వాళ్ళకి, చిన్నవాడికి మాత్రమే ఇబ్బందులు తప్ప ఉన్నవాడికి ఏమి ఇబ్బందులు లేవండి. ఉన్నవాడికి ఏమీ లేవండి. వాడు ఎప్పుడైనా తీసుకోగలుగుతాడు. అంటే వాడికి ఆ ధైర్యం, ఉన్నవాడి దగ్గర ధైర్యం ఎక్కువగా ఉంటుంది. లేని వాడి దగ్గర వాడు పరువుకి ఏడుస్తాడు, ప్రతిష్టకు ఏడుస్తాడు, అయ్యో డబ్బులు పోతాయో భయానికి ఏడుస్తూ ఉంటాడు. ఇలా అంటే మధ్యతరగతి వాడికి ఏంటంటే భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఆందోళనలు ఉంటాయి. మళ్ళీ అరే ఇది తగ్గిపోతే ఎట్లా అనేటటువంటి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెనకకు లాగేస్తూ ఉంటుంది. ధైర్యం చేసి కొంటే గనక తప్పకుండా 2026లో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుందండి. గురుగారు, చాలా మంది మేము ఇంకెప్పటికీ ఈ దారిద్ర్యంలోనే ఉండాలా, ఈ దారిద్ర్యం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి గ్రహాల ప్రభావం కూడా ఎప్పుడు అంటే ఏదో ఒకటి మైనస్, ఈ గ్రహం బాగుంటే నీకు ఈ గ్రహం ఫేవర్ చేయట్లేదు, ఇలా వింటూనే ఉంటారు. అంటే ఈ గ్రహాల రీత్యా చూస్తే బాగుండదు, ఎప్పుడు చూసినా దారిద్ర్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం, లలితా సహస్రనామాల్లో ఉన్న 1000 నామాల్లోంచి ఏ నామం తీసుకున్నా కూడా, లేదు ఏ శ్లోకం తీసుకున్నా కూడా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అంటే ఇబ్బందికి ఒక్కొక్క నామం చేసుకుంటే, పారాయణ చేసుకుంటే బాగుంటుంది అని. ఆ విధంగా ఈ దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకైనా, ఈ గ్రహానికి సంబంధించిన విధానాలు బాలేకపోయినా లలితా సహస్రనామంలోంచి ఏదైనా శ్లోకం చేసుకుంటే ఫలితం ఉంటే వివరించండి. చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సింధూరారుణ విగ్రహం త్రినేనం మాణిక్యమౌలిస్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖిం వాపీన వక్షోరుహం పానిభ్యమలిపూర్ణరత్నచసకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా. లలితా సహస్రనామాలనేటటువంటివి విశ్వాన్ని నడిపించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి నామాలు. సృష్టికి మూలము, ఆది అంతము అన్నీ కూడా ఆ తల్లే. విశ్వమాత అయినటువంటి ఆ తల్లి నుంచే సమస్తమైనటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళాలు, మండలాలు, నక్షత్రాలు, నక్షత్ర ఖగోళాలు, ఇలా ప్రతి ఒక్కటి ఏర్పడినటువంటి సంకేతాలన్నీ కూడా ఆ తల్లి నుంచే ఉద్భవించాయి. ఆ తల్లి యొక్క నామములు ఎంత శక్తివంతమైనటువంటివి అని అంటే గనక, శ్రీమాత అన్న, అమ్మ అన్న, తల్లి అన్న, ఆ అమ్మవారిని ఏ నామముతో పిలిచినా కూడా కరుణించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది.
అందుకే తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పనైనటువంటిది అని ఎందుకు అంటారు అంటే గనక తల్లి యొక్క హృదయం అంత సున్నితంగా ఉంటుంది. దేనికైనా సరే బిడ్డకు కష్టం వచ్చింది అని అంటే తల్లి యొక్క హృదయం వెంటనే చెలిస్తుంది. తండ్రి యొక్క హృదయం అంత తొందరగా చెలిస్తుంది, ప్రేమ ఉంటుంది కానీ అంత తొందరగా అంటే వెంటనే అనుకున్న వెంటనే చెలించేటటువంటి తత్వం కలిగినటువంటిదే తల్లి యొక్క తత్వం. లలితా సహస్రనామాలు ఎంత గొప్పనైనటువంటివి అని అంటే గనక నీ యొక్క జీవితం అతపాతాళానికి పోయినా, అరే నా జీవితం నా దౌర్భాగ్యం ఇక ఇంతే, ఇక నన్ను మార్చేవాడు ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు లేడు, ఏ గురువు లేడు, ప్రపంచంలో ఏ దేవుడు లేడు అనుకున్న వారికి కూడా లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి మొదలు పెట్టడం అతడి జీవితంలో ప్రారంభమయ్యింది అని అంటే ఆ తల్లి తన చేయి పట్టి పైకి లాగేటటువంటి అవకాశం కలిగినటువంటిది లలితా సహస్రనామం. ఇక ఆ నామానికి మించినటువంటి నామం సృష్టిలో ఏదీ లేదు. అందుకే లలితా సహస్రం, ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి చుట్టే సమస్త పరివారాలు అమ్మవారి చుట్టే ఉంటాయి. సమస్త ప్రాకారాలు, సమస్త ఖగోళ మండలాలు, నక్షత్ర మండలాలు, సమస్త దేవతలు ఆ అమ్మవారి చుట్టే ఆధీనులై ఉంటూ ఉంటారు. ఎందుకు? ఆ తల్లి యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞ పాటించవలసినటువంటి ధర్మము, కర్తవ్యము ప్రతి ఒక్క అణువుకు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క భగవంతుడికి ఉంటుంది. ఈ సృష్టిలో సృష్టించినటువంటి వారికే దాన్ని అంతం చేసే శక్తి ఉంటుంది. అలా సృష్టికర్త, సృష్టి అంతము ఆ తల్లి చేతిలోనే ఉంటుంది. ఆ తల్లి తర్వాతనే త్రిమూర్తులు, ఆ త్రిమూర్తుల తర్వాతనే సకల దేవతలు వస్తూ ఉంటారు. అంటే ఒకదానిపైన ఒకటి ఆధిపత్యం. యూనివర్సల్ ఎవరు? ఇక ఆధిపత్యం, ఇక దానికి మించినటువంటి యూనివర్సల్ లేదు అంటే ఆ తల్లి మాత్రమే. ఆ తల్లికి సంబంధించినటువంటివే లలితా సహస్రనామ పారాయణ. నీకు జీవితంలో ఎవరూ ఆదుకోలేదు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, లేదు అని అంటే కనుక అయిన వాళ్ళు, లేదంటే మనకున్నటువంటి కొలీగ్స్ ఎవరూ ఆదుకోలేరు. అంటే ఇక్కడ చూడండి, దానికి అర్థం ఏంటి అంటే నీకు ఏ భగవంతుడు ఆదుకోలేదు, నువ్వు నమ్మిన దైవం ఆదుకోలేదు. చిట్ట చివరకు ఆదుకునేది ఎవరు అంటే యూనివర్సల్, ఆ తల్లి. అలాగే సహస్రనామానికి మించినటువంటి గొప్పనైనటువంటి నామలు. నీ జాతకము నీచంలో ఉన్న, నీ యొక్క స్థితి దౌర్భాగ్యంలో ఉన్న, ఇక మనం ఏం చేసినా కలిసి రావట్లేదు అని అనుకున్న సహస్రనామ పారాయణం చేయడం మొదలు పెట్టండి. నీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది. అంటే మారిపోతుంది మీన్స్ మనం ఉచ్చరించేటటువంటి ఆ యొక్క ఒక్కొక్క నామము ఒక్కొక్క త్రిశూలంతో సమానము, ఒక్కొక్క శక్తితో సమానం, ఒక్కొక్క సుదర్శన చక్రంతో సమానం. అంటే ఆ యొక్క అక్షరాలకు అంత శక్తి చైతన్యం ఉంటుంది. అందుకే ఆ లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు జీవితంలో కష్టము నష్టము అనేటటువంటిది లేకుండా, ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, దాన్ని దాటేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అంటే మనిషిగా పుట్టినందుకు కష్ట నష్టాలు అనేటటువంటివి సర్వసాధారణము. అవి ప్రతి ఒక్కరి జీవితంలో, ఉన్నవాడికి ఉన్నన్ని కష్టాలు ఉంటాయి, లేని వాడికి వారి తరహాలో వాడికి కష్టాలు ఉంటాయి. కష్టము నష్టము దుఃఖము బాధ ప్రతి మనిషికి ఉంటాయి. కానీ కొంతమంది దుఃఖాన్ని బాధను తట్టుకోలేరు, మరి కొంతమంది దాన్ని తట్టుకునే శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక మనం కొలిచేటటువంటి ఆ తల్లి, మనం ఆరాధించేటటువంటి ఆ తల్లి యొక్క శక్తి ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు 5 గురులు ఒక సభలో నిల్చోబెట్టామనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ధైర్యంతో ఉంటారు. కొంతమంది చిన్నపాటి కష్టానికే కృంగిపోతూ ఉంటారు, మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సర్లే నాకు అమ్మవారు ఉంది, ఆ తల్లి చూసుకుంటుంది అనే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు ఎంత కష్టాన్ని దాటుకొని వెళ్ళిపోతారు. ఆ కష్టాన్ని దాటేటటువంటి శక్తి ఇచ్చేది ఎవరు అంటే ఈ తల్లి. అంటే లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు ఎవరి సాన్నిధ్యంలో ఉంటాడంటే తల్లి యొక్క సాన్నిధ్యంలో ఉంటాడు. అంటే మొత్తం కంప్లీట్ లలిత అమ్మవారి పారాయణ మొత్తం చేయాలండి లలిత సహస్రనామాలు. అంటే ఇక్కడ సహస్రనామము అంటేనే 1000 నామాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మనము ఒక ఆచరణలా పెట్టామనుకోండి. అంటే నేను నా కష్టానికి ఈ శ్లోకం ఉంది, ఈ శ్లోకాన్ని మాత్రమే నేను చదువుతాను అని అన్నాం అనుకోండి, ఆ కష్టం వరకు మాత్రమే ఆ తల్లి రక్షిస్తుంది. తర్వాత జరిగేదంతా వ్యక్తిగతంగా మనం అనుభవించవలసిందే. అలా కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం లలితా సహస్రనామాలు చదవడం, ఇప్పుడు మా లాంటి వారికైతే మేము దాదాపు ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల లోపల ఒక 1000 నామాలు కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు మీలాంటి వారు అనుకోండి ఒక ½ అవర్ పడుతుండొచ్చు, కొత్త వాళ్ళు అనుకోండి ఒక 45 నిమిషాలు 1 అవర్ పడుతుండొచ్చు. అంటే మన జీవితంలో ఇప్పుడు
నెలంతా జీతం కోసం ఒక దగ్గర ఇంత కష్టపడుతున్నాం కదా, మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి జీవితకాలం ఒక రోజులో ఒక గంట కూడా కష్టపడకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి. కాబట్టి మీ జీవితంలో కష్టమున్నా నష్టమున్నా, అయ్యో నా జీవితం ఇంత దారిద్ర్యంగా ఉంది, నన్ను బాగు చేసేవారు ఎవరు లేరు అని అనుకున్న ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం చేయడం మీ జీవితంలో ఒక ఆనవాయితీగా పెట్టుకోండి. మీ యొక్క లైఫ్ అనేటటువంటిది మిరాకిల్స్ జరుగుతాయి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ తల్లి మిమ్మల్ని ఎంత గొప్ప స్టేజ్లో కూర్చోబెడుతుంది అని అంటే గనక ఎవరు ఊహించలేరు. అందుకే ఆ తల్లి యొక్క సహస్రనామాల పారాయణం అంత విశేషమైనటువంటి. చాలామంది ఏంటి అని అంటే పండగలకు లేదా విశేషమైనటువంటి సమయాల్లో, ఇలాంటి సమయాల్లో చదవడం కాదు, నీకు కష్టం వచ్చినా, నీ కష్టం ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో ఫర్దర్గా నాకు ఎలాంటి కష్టం ఉండకూడదు, నా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఇప్పటి నుంచే నువ్వు సాధన మొదలు పెట్టావనుకోండి, మీ జీవితంలో దానికి మించినటువంటి గొప్ప సాధన. నువ్వు కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయవలసిన పని లేదు. నీ జీవితంలో జాతకం బాగా లేదు, ఇక నా జీవితంలో ఇది ఖర్చు పెడితే ఇది అవుతుంది అనుకునేటటువంటి అది అవసరం లేదు. ఈ ఒక్క సాధన చేసుకోండి. అంటే ఎవరికి ఈ సాధన? ఎవరైతే ధనము వెచ్చించలేనటువంటి వారు ఉంటారు, ఎవరైతే అయ్యో ఇంత ఖర్చు పెట్టి నేను పూజలు చేసుకోలేను అనేటటువంటి ఇబ్బందుల్లో ఉంటారు, లలితా సహస్రనామ పారాయణం మొదలు చేయడం మీ జీవితంలో ప్రారంభం చేయండి. అంతకు మించినటువంటి శక్తి ఏ దానిలో లేదండి. అంతటి విశేషమైనటువంటిది సహస్రనామ పారాయణం. ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజుకు ఒక గంట కేటాయించి చదవలేరా అంటే చదవచ్చు, గంట కేటాయించి. కానీ అంటే చదవటం వల్ల ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చదివితే మళ్ళీ దాని వల్ల దోషము అని చెప్పి ఇలాంటి భయాలు కూడా ఉన్నాయి. అండ్ రోజు చదవాలి మనం ఒక దీక్షగా అంటే నియమాలు పాటించాలంటారు. మరి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి వద్దు లలితా సహస్రనామ పారాయణం మొత్తము అనుకుంటే, ఇవన్నీ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకున్నా కూడా మొత్తం సహస్రనామ పారాయణం చేసినంత ఫలితము అంటారు. దీని గురించి ఏం చెప్తారు? ఒకవేళ మీరు అన్నట్టుగా సమయం లేదు, అవకాశం లేదు అనుకున్న సమయంలో ప్రతి శుక్రవారం అన్న ఒకరోజు పారాయణం చేసుకోండి. మిగతా రోజులలో మామూలుగా అమ్మవారి యొక్క ఉత్కృష్టమైనటువంటి శ్లోకం, దాంట్లో చాలా 1000 నామాలు ఉంటాయి. మీకు ఏదైతే ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుందో, ఏదైతే నేను ఈజీగా చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నామం చెప్పి మరొక నామాన్ని చిన్న చేయలేం మనం. ఏ నామానికి ఆ నామమే గొప్పతనం. ఇప్పుడు భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనే మంత్రం ఉంది. ఇది ఎవరికి అంటే ఇంట్లో ఆరోగ్యం బాగా లేనటువంటి వారికి, ఇంట్లో ఎప్పుడూ కూడా దారిద్ర్యం వెంటాడుతుంది అని అనుకునే వాళ్ళకి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది. అలాగే దాంట్లో అనేక రకాలుగా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరం అంటే మొదటి నుంచి వచ్చేటటువంటి శ్లోకము. ఆ శ్లోకం చదువుకున్నా లేదు అని అంటే గనక దీంట్లో విశేషంగా ఉన్నటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. దేనికి దానికే ప్రత్యేకత. కాబట్టి నువ్వు దేన్నైతే సరిగ్గా చదవగలుగుతావో దాన్ని ఒకదాన్ని ఎంచుకో. కనీసం దాన్నైనా రోజు చదువుకునే ప్రయత్నం చెయ్యు. వారంలో ఒక రోజు నీకు సమయం దొరికినప్పుడు, శుక్రవారం నేను అన్నా నీకు శుక్రవారం సమయం దొరకలేదు, నీకు ఏ రోజు సమయం దొరుకుతుంది ఆ రోజైనా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఏమవుతాయి అంటే ఇవి చదువుకోవడం వల్ల జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. మంచి చెడు ఆలోచనలు విచక్షణ జ్ఞానం అనేటటువంటి మనిషికి అలవాటైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దైవిక నామస్మరణలో అడుగు పెట్టాడో వాడికి చెడు చేద్దామన్నా అక్కడ చెయ్యలేడు వాడు. అంటే మనసు ప్రేరేపించదు. అది మీరు ఎప్పుడైనా గమనించండి. ఎవరైతే భక్తి భావనలో ఉన్నటువంటి వారు ఉన్నారో పాపము పుణ్యం అనే విచక్షణ తెలిసినప్పుడు అది చెడు అన్నప్పుడు మన మనస్సు అక్కడికి వెళ్ళదు, మన కాలు అక్కడికి వెళ్ళదు. నువ్వు ఎంత ప్రయత్నం చేయండి వెళ్ళదు. వాడు ₹1,00,00,000 ఇచ్చిన వద్దురా నాయన, ఈ ఘోరము ఈ పాపం నాకు వద్దురా అని అంటుంటా. ఎందుకు అంటే భయం, మనసులో ఒక భయం మొదలవుతుంది. ఆ భయం పేరే ఆ శక్తి. ఆ శక్తి అక్కడికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత గొప్పనైనటువంటిది నువ్వు ఎప్పుడైతే సహస్రనామ పారాయణం మొదలు చేయడం మొదలు పెడతావో నువ్వు చెడు వైపు అడుగు పెట్టలేవు, నువ్వు చెడుని చూడలేవు, నువ్వు చెడు చేయలేవు, నువ్వు ఇతరులకు హాని చేయలేవు, నువ్వు ఇతరులకు చెడు చేద్దాము అనుకునే ఆలోచన నీ దాంట్లో. అంటే ఇన్ని సన్మార్గాలు నీకు ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి ఏంటంటే ఈ యొక్క విధానం. అంటే ఈ పద్ధతి అలవాటైన వాడికి ఈ పద్ధతితో అసలు సంబంధమే ఉండదు. అందుకే ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళలేమండి మనం. ధన్యవాదాలు.